మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమార్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చెన్నై అలప్పాకానికి చెందిన కృపాకరన్, మధురనాయల్కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి వళుక్కువారం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ 5గురు మద్యం మత్తులో కృపాకరన్తో పాటు మరో 16 ఏళ్ల బాలుడితో గొడవ పడ్డారు. గొడవ ముదరడంతో ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకర్ కిళ్ళాకం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వలసరవాకం పోలీసులకు సింగర్ మనో కుమార్లు రఫీ, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్నా జహీర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో 2 అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. హత్య, బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారిలో మనో 2 కుమారులు, మరో స్నేహితుడు ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొంతమంది వ్యక్తులు బేస్బాల్ బ్యాట్లు, కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నట్టుగా చూపుతున్నారు. రోడ్డు పక్కన ఓ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో వద్ద వ్యక్తిపై దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు కూడా ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. మద్యం మత్తులో ఉన్న వీరు అసభ్య పదజాలంతో తిరుగుతూ దాడికి పాల్పడినట్లు వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్గా మారింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.